ఈ మామిడి చెట్టు కింద అమ్మవారు తపస్సు చేశారంట 3500 సంవత్సరాల కిందట. ఇప్పుడే పంతులు గారు చెప్పినారు. ఏమైందంటే పార్వతీదేవి ఒకసారి విష్ణుమూర్తి కళ్ళు అట్లా మూసిందంట. మూస్తే లోకమంతా చీకటి అయిపోయిందంట. అయ్యో ఎంత పొరపాటు చేశానని చెప్పి భూమి మీదకి ప్రాయశ్చిత్తం కోసం తపస్సు చేసుకోవడానికి అని వచ్చింది ఆవిడ. వచ్చినప్పుడు చాలా ప్లేసెస్తో తపస్సు చేసింది. కానీ ఇక్కడ అలాగే కంచీపురంలో కూడా ఈ ఏకామరేషం, ఏకాం అంటే ఒక మ్యాంగో ట్రీ అని అర్థం అనమాట హిందీలో. సో ఆ చెట్టు కింద తపస్సు చేస్తున్నప్పుడు మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని రోజు ఆలింగనం చేసుకుంటూ ఎంతో భక్తితో చేసేది. ఒకసారి శివుడు పరీక్షించదలిచి ఆయన ఒకసారి పెద్ద తుఫాన్ వరద కులిపిస్తాడనమాట. ఎక్కడ కొట్టుకుపోద్దని చెప్పి ఆ శివలింగాన్ని గట్టిగా హత్తుకుంటే ఆవిడ భక్తి స్థలము ఆర్నమెంట్స్ అన్నీ కూడా అచ్చులు పడ్డాయంట. ఆ శివలింగం కూడా ఇప్పుడు ఉంది. దాన్ని ఓన్లీ తైలంతోనే అభిషేకం చేస్తూ ఉంటారనమాట. సో ఆ మ్యాంగో ట్రీ అదే ఇప్పటికీ ఉందా అంటే అది కాదంట. ఆ మ్యాంగో ట్రీ పాడైపోయింది. దాని చెట్టుతోనే మనం ఇందాక చూసాం కదా, అక్కడ షోకేస్లో భద్రపరిచారు. సో దాని ప్లేస్లో దాని మొలకెత్తింది ఆ చెట్టు ఇప్పుడు మనం దర్శించుకున్నాం అనమాట. ఎంతో ప్రశాంతంగా ఉంది. అదిగో వే టు మ్యాంగో ట్రీ ఇక్కడ రాసింది. సో ఇక్కడ కింద తమిళ్లో రాసింది 3500 years. అదే పంతులు గారికి చేశారనమాట. సో ఫార్చునేట్ టు బి హియర్.